శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మనం గత విశ్లేషణలో హోమియోపతి మందులు ఎలా తయారవుతాయో ఆ మొత్తం ప్రాసెస్ గురించి ఒక ఐడియా తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ ప్రయాణంలో మొట్టమొదటి ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన అడుగేంటో వివరంగా తెలుసుకుందాం. సరే, హోమియోపతి మందుల తయారీ అనగానే ఆ ప్రాసెస్ ఎక్కడ మొదలవుతుంది? ఆ మొదటి దశ ఏంటి? ఈ ప్రశ్నతోనే మన ఈరోజు చర్చ మొదలవుతుంది. మనం తెలుసుకోబోయే ఆ మొదటి ప్రక్రియ పేరే ట్రిట్యూరేషన్. వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించినా ఇది హోమియోపతి ఫార్మసీకి ఒక మూలస్తంభం లాంటిది. అసలీ ట్రిట్యూరేషన్ అంటే ఏంటి? ముందు దాని అర్థం చూద్దాం. ట్రిట్యూరేషన్ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక ఘన పదార్థాన్ని మెత్తగా నూరడం లేదా గ్రైండ్ చేయడం. అయితే ఇది కేవలం మనం ఇంట్లో మసాలాలు దంచుకున్నట్టు కాదు. దీని వెనుక ఒక లోతైన శాస్త్రీయ విధానం దాగి ఉంది. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. అసలు ఈ ట్రిట్యూరేషన్ ఎందుకు చెయ్యాలి? ఎందుకంటే కొన్ని మందు పదార్థాలు నీళ్లలో కానీ ఆల్కహాల్లో కానీ అసలు కరగవు. మరి అలాంటి వాటిలోంచి ఔషధ శక్తిని ఎలా బయటకు తీసుకురావాలి? దానికున్న ఏకైక మార్గం ఈ ట్రిట్యూరేషన్ ప్రక్రియే. ఉదాహరణకు బంగారం, పాదరసం లాంటి లోహాలను తీసుకోండి, లేదా ఆల్చెప్పల నుండి తీసే క్యాల్కేరియా వంటి పదార్థాలు. ఇవి నేరుగా లిక్విడ్స్లో కలవవు. వీటిని మెడిసిన్గా మార్చాలంటే ట్రిట్యూరేషన్ అనేది తప్పనిసరి. ఓకే, ట్రిట్యూరేషను ఎందుకో అర్థమైంది. మరి దాన్ని ఎలా చేస్తారు? ఈ తయారీ విధానం అనేది చాలా పద్ధతిగా ఒక క్రమంలో ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాసెస్లో ముందుగా అసలు ఔషధ పదార్థాన్ని తీసుకుని దానికి లాక్టోజ్ అంటే పాల చక్కెరను కలుపుతారు. ఈ లాక్టోజ్కి సొంతంగా ఎలాంటి ఔషధ గుణాలు ఉండవు. ఇది కేవలం ఒక వాహకంగా అంటే ఒక బేస్గా మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత అసలు పని మొదలవుతుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని ఒక మార్టార్ అండ్ పెస్టిల్ అంటే ఒక రోలు రోకలిలాంటి పరికరంలో వేసి గంటల తరబడి ఆగకుండా ఎంతో బలంగా నూరుతూనే ఉంటారు. ఈ కంటిన్యూస్ గ్రైండింగ్ వల్లే అసలైన మార్పు మొదలవుతుంది. ఈ నూరే ప్రక్రియ కూడా ఏదో గుడ్డిగా చేరు. ప్రతిదీ ఒక లెక్క ప్రకారమే జరుగుతుంది. మొదటి దశలో తయారైన దాన్ని 1C పొటెన్సీ అంటాం. దానిలోంచి కొంచెం తీసి మళ్ళీ కొత్త లాక్టోస్తో కలిపి నూరితే 2C వస్తుంది. అలా ప్రతి స్టెప్లో పదార్థం ఇంకా సూక్ష్మంగా, ఇంకా శక్తివంతంగా తయారవుతుంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ట్రిట్యూరేషన్ అంటే కేవలం ఒక వస్తువుని పొడి చేయడం కాదు. ఈ గ్రైండింగ్ అనే ప్రక్రియ వల్ల ఆ పదార్థంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి, అదే డైనమిక్ ఎనర్జీ, బయటకు వస్తోంది. మనం గమనించాల్సిన మొదటి మార్పు ఏంటంటే ఇలా కంటిన్యూస్గా నూరడం వల్ల ఆ పదార్థం యొక్క కణాల సైజు ఊహించలేనంతగా తగ్గిపోతుంది. దాదాపు అణువుల స్థాయికి చేరుకుంటుంది. అయితే ఇక్కడే ఒక మ్యాజిక్ లాంటిది జరుగుతోంది. కణం సైజ్ ఎంతగా తగ్గితే దాని సర్ఫేస్ ఏరియా అంత పెరుగుతుంది. దానివల్ల ఆ పదార్థం యొక్క ఔషధ ప్రభావం కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. అంటే సూక్ష్మరూపంలోకి మారినప్పుడే దాని అసలు పవరు బయటపడుతుంది. సో ఈ భౌతిక ప్రక్రియ వల్ల ఆ పదార్థంలో నిద్రాణంగా అంటే సైలెంట్గా ఉన్న జీవశక్తి మేల్కొంటుంది. దీనినే హోమియోపతి పరిభాషలో పొటెంటైజేషన్ లేదా డైనమైజేషన్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే జడంగా ఉన్న పదార్థానికి చైతన్యం తీసుకురావడం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ ట్రిట్యూరేషన్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇవి మనకు ఈ ప్రాసెస్ మీద ఇంకా మంచి క్లారిటీ ఇస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జాగ్రత్తగా గమనించండి. ట్రిట్యూరేషన్ అనేది గట్టిగా కరగని ఘనపదార్థాల కోసం వాడతారు. అదే లిక్విడ్ రూపంలో ఉన్నవాటికి లేదా లిక్విడ్లో కరిగే వాటికి డైల్యూషన్ అనే ప్రాసెస్ వాడతారు. ఈ రెండూ వేర్వేరు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం ట్రిట్యూరేషన్ ద్వారా తయారుచేసే పొటెన్సీకి అంటే మందు యొక్క శక్తికి దాని చికిత్సా ప్రభావానికే డైరెక్ట్ సంబంధం ఉంటుంది. పొటెన్సీ ఎంత లోతుగా ఉంటే అది మనసు మీద, దీర్ఘకాలిక వ్యాధుల మీద అంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. చాలాసార్లు ఈ ప్రాథమిక ప్రక్రియ మీద సరైన అవగాహన లేకపోవడం వల్లే హోమియోపతి గురించి తప్పుడు అభిప్రాయాలేర్పడతాయి. అందుకే ఈ ఫౌండేషన్ అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మీకు మొత్తం ఫ్లో అర్థమై ఉంటుంది. ముందుగా కరగని పదార్థాన్ని ట్రిట్యూరేషన్ చేస్తారు. అది లిక్విడ్లో కలిసే స్టేజ్కి వచ్చాక దాన్ని డైల్యూషన్, ఆ తర్వాత సకషన్ ప్రాసెస్లకి పంపిస్తారు. సో ట్రిట్యూరేషన్ లేకపోతే నెక్స్ట్ స్టెప్స్ అనేవే ఉండవు.
అందుకని మనమీ విశ్లేషణ నుండి గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒక్కటే: కరగని, ఘనమైన ఔషధ పదార్థాలను శక్తివంతమైన మందులుగా మార్చే ప్రయాణంలో ట్రిచురేషన్ అనేది పునాది. అదే తిరుగులేని మొదటి దశ. సరే, ట్రిచ్యురేషన్ గురించి తెలుసుకున్నాం కదా, మరి దాని తర్వాత వచ్చే స్టెప్స్ అంటే డైల్యూషన్, సకషన్ అంటే ఏమిటో మనం రాబోయే విశ్లేషణలో మరింత వివరంగా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.